హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మితిక్షా కిరణ్ 28. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. అవునండి, ఈరోజు సండే బోనాలు మాకైతే. నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూరీలకైతే పిండి అయితే తడిపేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ మా అమ్మమ్మ అయితే పువ్వులు గుచ్చుతుంది మెయిన్ డోర్ కి కింద గేట్ కి అని చెప్పేసి. మా అత్తమ్మనైతే మా చిన్నోడికి ఫుడ్ తినిపిస్తుంది. పూరి పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇంకా 2 కేజెస్ మటన్ అయితే కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మా అత్తమ్మ కట్ చేసి ఇస్తుంది నాకు. ఇంకా నేనైతే వండుతున్నానండి మటన్ కర్రీ. పెద్దగా స్పెషల్స్ అంటూ ఏం లేవండి. జస్ట్ మటన్ కర్రీ, పూరీలు, బగారా రైస్ అంతే. ఇక ఇక్కడైతే పూరీలు అయితే చేసేసాము. నేను చేస్తుంటే మా అత్తమ్మనైతే ఆయిల్లో తీసింది. ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయ్యాక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దీపం అయితే పెట్టాను. డైలీ దీపం అయితే మేమే పెట్టుకుంటాము. బట్ ఏదైనా ఫెస్ట్ ఉంటే మాత్రం మా మామయ్యతో పెట్టిస్తాం మేమైతే. అంటే మా ఇంట్లో పెద్ద మా మామయ్యనే కదా. మా మామయ్యనైతే కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాడు అందరికి. మా పాప చూడండి డాన్స్ వేస్తుంది. మా ఇంటి వెనకాలనే ఉంటది టెంపుల్, అక్కడ సాంగ్స్ ప్లే చేశారు. సో ఆ సాంగ్స్ వింటూ డాన్స్ వేస్తుంది. తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేనైతే బోనాలు పూజిస్తున్నాను. ఇక్కడ 2 ఉన్నాయి అనుకుంటున్నారు కదా. ఒకటి నాకు, ఇంకొకటి అంటే వీడియో చూస్తుంటే మా పాప మమ్మీ నాకు కూడా బోనం కావాలి అని చెప్పేసి అంటే ఇక తన కోసం కూడా చేస్తున్నాను. ఇక తర్వాత కాళ్ళకి పసుపు కంపల్సరీ పెట్టుకోవాలి కదా బోనం ఎత్తుకుంటే. ఇక మా పాప కూడా నాకు కూడా పెట్టు మమ్మీ అని చెప్పి పెట్టుకుంటుంది. చూడండి ఎంత ముద్దుగుందో. మా పాపకైతే చాలా ఇష్టం అండి కాళ్ళకి పసుపు పెట్టుకోవడం. ఇంక మా అమ్మమ్మకి, మా అత్తమ్మకి, మా పాపకి పెట్టిన తర్వాత ఇంక నేను కూడా పెట్టేసుకున్నానండి. మా పాపనైతే పొద్దున్నే రెడీ చేశాను. మమ్మీ తొందరగా వెళ్దాం గుడికి అని చెప్పి ఒకటే సతాయించింది. ఇంకా ఫైనల్లీ మేమైతే రెడీ అయ్యి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. అసలు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలండి. అవును. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ఇందాక అమ్మమ్మ అని చెప్పా కదండీ! తనెవరో కాదు మా మామయ్య వాళ్ళ మమ్మీ అండి. కింద స్లిప్పర్స్ ఉన్నాయని అనుకోకండి. మాకు తెలీదు. తర్వాత చూసి నేను తీసేసాను మళ్ళీ. చూడండి ఎంత క్యూట్‌గుంది కదండీ! అసలు నేను బోనం ఎత్తుకున్నా గానీ, నా కళ్ళన్నీ మా పాప పైనే ఉన్నాయండి. అసలు మొత్తం టెంపుల్‌కెళ్ళే వరకే నేను నవ్వుతూనే వెళ్ళాను. అసలు చాలా మంచిగా అనిపిచ్చింది మా పాపని చూస్తేనైతే. చూడండి ఎట్లా నవ్వుతున్నానో. మేము బోనం తీసుకొని ఎళ్ళేటప్పుడు కూడా మా మేము వెళ్ళే దారిలో మా పాపను చూసి అందరూ నవ్వారండి. "అరే! ఇంత చిన్న పాప బోనం ఎత్తుకొని ఎట్లుంది చూడండి" అని చెప్పేసని చాలా మంది నవ్వారు. "వద్దురా చాలు ఇంగ ఇవ్వు" అన్నా కూడా అస్సలు ఇవ్వలేదు పాపం. మమ్మీ ఎత్తుకుంది కదా! నేను కూడా ఎత్తుకుంటా అని చెప్పేసని టెంపుల్ వరకు కూడా అంతే వచ్చిందండి. నాకైతే ఈ బోనాల పండుగ రోజు అనిపిచ్చిందండి. నిజంగా అసలు ఒక ఆడపిల్ల ఉండాలి అని చెప్పేసని. నార్మల్‌గా తను ఫోను చూస్తుంటే షార్ట్స్‌లో వీడియోస్ వచ్చినాయండి. బోనాల వీడియోస్. ఆ వీడియో చూసి మమ్మీ నాకు బోనం కావాలి అని చెప్పేసని అడిగింది నా పాప. ఓకే అని చెప్పేసి తన హ్యాపీనెస్ ఎందుకు కాదనొద్దు అని చెప్పి నేనైతే బోనం చేశానండి. ఈ అన్నయ్యనైతే మాకు బాగా తెలిసిన అన్నయ్య. ఈ టెంపుల్ అయితే ఆ అన్నయ్య వాళ్ళదే. ఫస్ట్ బోనం అయితే ఆ అన్నయ్య వాళ్ళే తీస్తారు. ఈ అన్నయ్యనైతే మాకైతే ఎవ్రీ ఇయర్ బ్యాంగిల్స్, పూలదండ, నిమ్మకాయలైతే దేవుని దగ్గర పెట్టినవి మాకైతే ఇస్తాడు. ఇంకా బోనంలో ఉన్న నైవేద్యం అయితే ఫస్ట్ పంతులు గారు తీసుకున్నారు. అక్కడ దేవుని దగ్గర పెట్టేసి ఇంకా మిగిలిందిచ్చారు. ఇక్కడ కిందనైతే మేమైతే నైవేద్యము ఇంకా దాంట్లో ఉన్నది కొంచెం ఇంటికి తీసుకెళ్ళాను. ఇంకా మిగిలింది మొత్తం అక్కడ పెట్టేశాను. అందరూ పెట్టారు కదా! ఇంకా మా అత్తమ్మ గూడా అక్కడ పెట్టేయమని అనేసరికి నేను కూడా అక్కడ పెట్టేశాను. నేను అడుగుతున్నాను మా అత్తమ్మని ఇక్కడ పెట్టేసేయాలనా మొత్తం అని చెప్పేసి. తనైతే చెప్పింది. ఇక్కడ మా అత్తమ్మనైతే కొబ్బరికాయ కొడుతుంది. మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు, అగో సందీపు వాళ్ళ స్వాతి వాళ్ళొస్తున్నారు అని చెప్పేసి. తినే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ మమ్మీ, 2 పాపలు వాళ్ళకి. తిను పెద్ద పాప, చిన్న పాప. మా అత్తమ్మనైతే ఈ గెటప్‌లో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఫైనల్‌గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.